వార్త అనేటటువంటిది నీ చేతి నుంచి బయటికి వెళ్ళక ముందు వరకు నీ చేతి అస్త్రం. బయటికి వెళ్ళాక డబ్బులు పెట్టి కొనుక్కున్నాక అది ఎవడు ఎట్లా పంపించుకుంటాం అనేది వాడిష్టం. అది ఒక కన్జ్యూమర్గాను హక్కు ఉంటుంది, ఒక భావ ప్రకటన స్వేచ్ఛలోనూ హక్కు ఉంటుంది. ఇప్పుడు నేను పేపర్ కొన్నాను, పేపర్లో ఉన్నటువంటి దాంట్లో డబ్బులు పెట్టి కొన్నాను. అక్కడ ఈ పేపర్లోకి రాకముందు నీ దగ్గర ఉన్న సమాచారం, పేపర్లోకి వచ్చిన తర్వాత నాకు అమ్మబడిన సమాచారాన్ని నేను షేర్ చేస్తా, వేరే వాళ్ళతో మాట్లాడుకుంటా, డిబేట్ చేస్తా. ఇదేమి రహస్యం కాదు కదా. అలాగే ఒక యాప్కి డబ్బులు ఇచ్చినే కదా పెట్టుబడి పెట్టేది, లేదా ఫ్రీగా ఇచ్చినా కూడా నువ్వు నాకు స్వేచ్ఛని ఇచ్చినట్టే కదా. దాంట్లోని వార్తలకు సంబంధించి ఎవరు వాట్సాప్లో షేర్ చేసుకోకూడదు, ఇట్లాంటి విచిత్రమైనటువంటి ఒక స్టేట్మెంట్ని ఈటీవీ భారత్ వాళ్ళు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నోటీస్ ఇవ్వడం విచిత్రంగా ఉంది. ఈటీవీ భారత్ యాప్ని మొత్తంగా లేదా యాప్లోని కొన్ని వ్యాసాలు, భాగాలు, వార్తలు మొదలైనవి ఎటువంటి హక్కు లేకుండా, ఈటీవీ భారత్ వారి అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు, సంస్థలు ఇంటర్నెట్ నుంచి తీసుకుని వారి వాట్సాప్ గ్రూపులో మరియు ఇతర సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, షేర్ చేయడం, ఇతరత్రా వాడటం జరుగుతున్నట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విధమైన అనుమతి లేని చర్యలు కాపీరైట్ చట్టానికి విరుద్ధం మరియు శిక్షార్హమైన నేరం. అందువల్ల ఎవరైనా వ్యక్తులు, సంస్థలు, గ్రూపులు ఈటీవీ భారత్లోని వార్తలు, వ్యాసాలు, పేజీలు అనుమతి లేకుండా అప్లోడ్ చేయడం, ఇతర గ్రూపులకు సరఫరా చేయడం లేదా ప్రచారం చేయడం నేరం. అట్టి చర్యలను ఈటీవీ భారత్ తీవ్రంగా పరిగణించి బాధ్యులపై సివిల్ మరియు క్రిమినల్ చర్యలు తీసుకుంటుందని హెచ్చరిక జారీ చేయడం. ఇప్పుడు పేపర్లు ప్రింట్ చేయబాకండి మీరు, అలాగే వ్యాపారం చేయబాకండి మీరు, న్యూస్ ఇవ్వబాకండి మీరు. న్యూస్ అనేటటువంటిది రోడ్డు మీదకి వచ్చిన తర్వాత దాన్ని ఓన్లీ అక్కడ చదవాల్సింది మాత్రమే అంటే ఎట్లాగా. ఇప్పుడు పేపర్ని టిఫిన్ పట్లాలకి వాడతారు, లేకపోతే ఇంకో దానికి వాడతారు, చేస్తుంటారు. ఆ వార్తలు ఇంకో దానికి పోవడానికి వీల్లేదు, నేను నా యాప్లో పెట్టాను కాబట్టి ఇంకోటి చూసుకోవడానికి వీల్లేదంటే ఎట్లాగా.